సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి గౌరీదేవి నారాయణి నమోస్తుతే. నారుమంచినోట ఓ మంచి మాట వినే శ్రోతక దేవుళ్ళందరికీ కూడా మహర్నవమి శుభాకాంక్షలండి. ఈ రోజున మహర్నవమి మహర్నవమి అంటే మహిషాసుర మర్ధినీదేవి అలంకారంతో భక్తులను అమ్మవారు అనుగ్రహించే రోజు ఈరోజు మహిషాసుర మర్ధినీదేవి అవతారం. మహిష మస్తక నృత్త వినోదిని స్ఫుట రన్మన్మణి నూపుర మేఖల జనన రక్షణ మోక్ష విధాయిని జయతి శుంభ నిశుంభ నిఘాదిని. నవావతారాల్లో మహిషాసుర మర్ధిని మహోగ్ర రూపంగా భావిస్తారు. మహిషాసురుని సంహరించిన ఆశ్వయుత శుద్ధ నవమిని మహన్నవమిగా మనం ఘన వైభవంగా వేడుకగా జరుపుకుంటూ ఉంటాం ఈ పండగని. సింహవాహనాన్ని అధిష్ఠించి ఆయుధాలను ధరించిన చండి సకల దేవతల అంశలతో మహాశక్తి స్వరూపంగా దర్శనమిస్తుంది. ఈ తల్లిని పూజిస్తే సకల దేవతల అనుగ్రహం కలుగుతుందని ప్రగాఢ నమ్మకం. మహిషాసుర మర్ధిని ఆరాధన వల్ల భయాలన్నీ తొలగిపోతాయి, సర్వకార్యాల్లో విజయం సిద్ధిస్తుంది. దేవీ నవరాత్రుల్లో అత్యుగ్ర రూపము మహిషాసుర మర్ధిని దేవితే. ఆశ్వయుజ శుద్ధ నవమి రోజున అమ్మ మహిషాసుర మర్ధినిగా అవతరించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసిందండి. ధర్మ విజయానికి సంకేతంగా ఆశ్వయుజ శుద్ధ నవమి రోజున మహానవమిగా భక్తులు ఉత్సవం జరుపుకుంటారు, మహా పండుగ వేడుకగా జరుపుకుంటారు. సింహవాహనాన్ని అధిష్ఠించి ఆయుధాలను ధరించిన అమ్మ సకల దేవతల అంశలతో మహాశక్తి రూపంలో ఈరోజు దర్శనమిస్తుంది. మహిషాసురుడనే రాక్షసుడిని సంహరించిన అమ్మను మహిషాసుర మర్ధిని దేవిగా పూజిస్తే శత్రుభయాలు తొలగిపోయి సకల విజయాలు కలుగుతాయి. ఈ అమ్మను పూజిస్తే సకల దేవతలను పూజించిన ఫలితం మనకు లభిస్తుందని చెప్పి పురాణాలు చెప్తున్నాయండి. అమ్మవారికి సంబంధించినంత వరకు ఈ అమ్మ జగన్మాత, ఈ తల్లి జగన్మాత. అమ్మవారి అవతారాలలో మహిషాసుర మర్ధినికి సంబంధించి గొప్ప అవతారం ఇది. ఈ రోజున మరి అమ్మవారిని మహిషాసుర మర్ధినిగా మనం ఆరాధించి ధన్యులం అవుదాం, జీవితాన్ని చరితార్థం చేసుకుందాం. భక్తులుగా మన అలాగే మానవాళిగా మన ఆరోగ్యాన్ని, మన సిరి సంపదల్ని, మన కుటుంబ సంక్షేమాన్ని, ఆర్థికాభివృద్ధిని, సంతానాభివృద్ధిని, భార్యాభర్తల మధ్య సఖ్యతను కోరుకుందామండి. స్వస్తి. భవదీయుడు నారుమంచి.